విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్తో పరశురామ్ అనేటువంటి యువకుడు మృతి చెందాడు. 22వ తేదీన భీమిలిలో ఓ భవనంపై నుంచి పడి పరశురామ్ బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. అయితే పరశురామ్ తల్లిదండ్రులు యువకుడి అవయవాలు దానం చేశారు. ఈ నేపథ్యంలో యువకుడి లివర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి, ఒక కిడ్నీని కేర్ ఆసుపత్రికి, మరో కిడ్నీని పినాకిల్ ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. డాక్టర్ రాంబాబు మృతుని తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది పరశురామ్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అవయదానం చేస్తున్నాడు మా తమ్ముడైనటువంటి పల్లి పరశురామ్. మేమంతా కూడా మా కుటుంబం అంతా కూడా ఇష్టపూర్వకంగా తను మా మధ్య లేనప్పటికీ కూడా ఇంకొక నలుగురికి ప్రాణం పోస్తున్నది ఆనందంగా తీసుకొని ఏదైతే తను అవయవదానం చేద్దామని మనం చెప్పగానే అంగీకరించడానికి కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మనమంతా చూస్తూ ఉన్నాం. చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియడం లేదు. అందుకు అందరూ కూడా మనకి తెలియదు కనుక జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యమైనది. సో ఎవరైతే ఉన్నారో నా యొక్క ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా నేను చెప్తుంది ఒకటి,